ఎంత స్లో అయినా కానీ మనిషి స్లో ఉంటాడు, బాగానే ఉంది. వేగాన్ని అందరూ ఇష్టపడదాం. వేగమే రోగాన్ని తెస్తుంది. ఆ వేగము రోగం నుంచి యోగానికి మారితే కానీ మనిషి ముక్తి లేదు. అయితే మొత్తంగా యోగి గమనం చెప్పి ఏ కుర్రాన్ని కానీ మధ్యతరగతి వాడిని కానీ మనం అంటలేదు. కానీ ఎంత స్పీడ్గా ఉన్నా రాత్రికి నిద్రపోతున్నాడా లేదా? అప్పుడు వేగం తగ్గబట్టే కదా నిద్రపోతున్నాడు, ప్రశాంతంగా ఉండబట్టే కదా నిద్రపోతున్నాడు. ఇదే ప్రశాంతతని, ఇదే నిద్రని, ఇదే స్లోనెస్ని వేగం తగ్గించేసి స్లో మోషన్లో జరిగేటువంటి ఎక్సర్సైజ్ ద్వారా చేస్తే మనసుని బ్రహ్మాండంగా నియంత్రించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో తైచి, యోగా ఈ రెండింటిని బాగా సాధన చేసిన తర్వాత మాత్రమే సర్కస్లో పెడతారు వీళ్ళని, పిల్లల్ని. తాడు మీద నడుస్తాడు, ఇక్కడి నుంచి అక్కడికి దూకుతాడు, ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తారు. వాటిలో ఒక్కటి కూడా మనం చేయలేం. అవునా? మోటార్ సైకిల్ మీద స్పీడ్ వెళ్ళటం తప్ప ఏది చేయలేం. కాబట్టి వేగంతో థ్రిల్లింగ్ చూడటం అనే విషయం కాకుండా వేగంతో నీ పనులు చేయి, కావాలంటే వేగవంతంగా పనులు చకచకా చేయి, తెలిసిన పనులు. కానీ యోగాని మాత్రం స్లోగా చేస్తే ఏమవుతుందంటే నీ మీద నీకు అవగాహన కలుగుతుంది. వాట్ ఐఎమ్ థింకింగ్, వాట్ మై సెల్ఫ్ రియలైజేషన్. అంటే ఇతరులు చెప్పేదానికంటే కూడా నన్ను నేను తెలుసుకోవటం అనేటువంటి దృక్పథం, దీన్నే యోగాలో స్వాధ్యాయం అంటారు. అది అలవడుతుంది. కాబట్టి స్పీడ్ తగ్గటం ఎప్పుడైనా సరే రోజు మొత్తం మీద అర్ధగంటన్నా చేస్తే అర్ధాయుష్కు గురి కాకుండా పూర్ణాయుష్కి మార్గం చూపిస్తుంది.